హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సేఫ్ ఎలక్ట్రిక్ తెలుగు. ఈరోజు మనం వైర్స్ అంటే ఏంటి? కేబుల్స్ అంటే ఏంటి? వీటి గురించి ఒకసారి చూద్దాం. మొదటగా వైర్స్ అంటే ఒక కండక్టర్ చుట్టూ ఇన్సులేషన్ చేయబడి ఉన్నదాన్ని వైర్ అని అంటాం. అయి మన ఇంట్లో వాడుతున్నాం కదా! కాపరు, అల్యూమినియం కూడా ఉంటాయి. కాపర్ అనేది మన ఇంట్లో వాడే వైరింగ్ అంతా కాపర్‌తోనే చేస్తాం. అల్యూమినియం వచ్చేసి మనకి సర్వీస్ వైర్‌ల నుంచి తీసుకుంటాం కదా! అవి వచ్చేసి అల్యూమినియం వస్తాయి. ఇవి మీకు ప్రాక్టికల్‌గా ఒకసారి చూపిద్దామని నేను ఒక వైర్ కూడా తీసుకొనొచ్చాను. ఆ వైరు మీరు చూస్తున్నారు కదా! ఇప్పుడు ఇది వైర్. మనం ఇంట్లో వాడుకునే వైర్ ఇది. ఈ వైర్‌లోనే కండక్టర్ ఇవి ఉన్నది కదా! ఇవి కండక్టర్ అంటాం మనం. ఇవి మల్టీ స్టాండర్డ్. మల్టీ స్టాండర్డ్ అంటే ఇవి ఇలా తీగల్లా ఉంటాయి కాపర్‌వి. వీటిల్ని కండక్టర్ అంటాం. ఈ కండక్టర్ చుట్టూ ఉన్నది చూసారా? ఇది పీవీసీ ఇన్సులేషన్ రెడ్ కలర్. ఇది ఇన్సులేషన్. దీన్ని మనం వైర్ అని పిలుస్తాం. ఈ వైర్ అనేవి ఇంట్లో మనం ప్రతి పవర్ పాయింట్‌కి ఈ వైర్స్‌లతోనే మనం పవర్ సప్లై అనేది ఇచ్చి లైట్స్, ఫ్యాన్స్ వాటికి కనెక్ట్ చేయబడి ఉంటది. అలాగే కేబుల్స్ అంటే ఏంటి? కేబుల్ అంటే ఇప్పుడు సింగిల్ వైర్ ఉన్నది కదా! ఇలాగే కొన్ని సింగిల్ వైర్స్ అంటే ఒక 1, 2, 3, 4 అలాగా ఒకటి కన్నా ఎక్కువ వైర్స్ ఉండి దీనికి మళ్ళీ ఒక ఇన్సులేషన్ చేయబడి ఉంటే దాన్ని కేబుల్ అంటాం. దాన్ని కూడా ఒకసారి చూద్దాం. దీన్ని ఇలా కేబుల్ అనే దీన్ని అంటాం. ఈ కేబుల్‌లో 1, 2, 3 ఇందులో 3 వైర్స్ ఉన్నాయి. 1 రెడ్, 2 బ్లాకు, 3 గ్రీను. దీన్ని కేబుల్ అంటాం. ఈ కేబుల్‌లో వచ్చేసి ఈ కండక్టర్ చుట్టూ ఒక ఇన్సులేషన్ ఉంది. మళ్ళీ దీనికొక ఇన్సులేషన్. దీన్ని కేబుల్ అని పిలుస్తున్నాం. అలాగే మన ఇంట్లో కూడా వీటిల్ని కొన్ని చోట్ల వాడతాం కేబుల్స్‌ని. టీవీలకు, అలాగే ఫ్రిడ్జెస్‌కు, పవర్ సాకెట్‌లన్నిట్లికి ఈ కేబుల్స్ అనేవి కంపల్సరీ వాడతాం. ఇందులో రెడ్, బ్లాక్ అండ్ ఎర్త్ 3 వైర్లు మనం యూజ్ చేస్తాం. రెడ్డు, బ్లాకు, గ్రీను అంటే ఫేసు, న్యూట్రల్, ఎర్త్ మనం కనెక్ట్ చేయబడి ఉంటది. అలాగే ఈ కేబుల్స్‌లో చాలా రకాల కేబుల్స్ ఉంటాయి. విపరీతంగా మన ఇండస్ట్రీలో వచ్చేసరికి పవర్ కేబుల్స్, కంట్రోల్ కేబుల్స్, డేటా కేబుల్స్ ఇలాగ చాలా రకాల కేబుల్స్ ఉంటాయి. ముఖ్యంగా పవర్‌లో వచ్చేసరికి పవర్ కేబుల్స్ ఫ్లెక్సిబుల్ కేబుల్, ఆర్మర్డ్ కేబుల్. ఫ్లెక్సిబుల్ కేబుల్ అంటే మీకు చూపించాను కదా! ఇప్పుడు దీన్ని ఫ్లెక్సిబుల్ కేబుల్ అంటాం. ఇదొచ్చేసి ఫ్లెక్సిబుల్‌గా ఉంటది. అందువలన దీన్ని ఫ్లెక్సిబుల్ కేబుల్ అంటాం. అలాగే ఆర్మర్డ్ కేబుల్ అంటే దీన్ని ఆర్మర్డ్ కేబుల్ అంటాం. ఈ కేబుల్ చూసారా? బెండ్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంటది. దానికోసం దీన్ని ఆర్మర్డ్ కేబుల్. ఆర్మర్డ్ అంటే ఏంటి? ఆర్మర్డ్ అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా! ఇది వీటిని ఆర్మర్డ్ తీగలు అంటాం. అంటే ఈ యొక్క ఐరన్ తీగలు. ఈ తీగల వలన కేబుల్స్‌కి ప్రొటెక్షన్ పెరుగుతుంది. దీని లోపల ఇవ్వండి. ఇది ఇంకొక ఇన్సులేషన్ ఉంటది. ఇది ఇన్నర్ షీత్ అంటాం. ఇది చూసారా బ్లాక్ కలర్ దీన్ని ఇన్నర్ షీత్ అంటాం. ఇది కండక్టర్. ఇందాక చెప్పాను కదా! మల్టీ స్టాండర్డ్, సింగిల్ స్టాండర్డ్ అని. ఇది సింగిల్ స్టాండర్డ్ అంటే ఒక కాపర్ తీగ మాత్రమే ఉంటది. మల్టీ స్టాండర్డ్ అంటే కాపర్ తీగలు ఎక్కువుంటాయి. మన అవసరాన్ని బట్టి ఈటిల్ని మనం తీసుకోవచ్చు. ఇది కండక్టర్. ఇది కండక్టర్ యొక్క ఇన్సులేషన్. ఇవి 3 కోర్ ఆర్‌వైబీ అంటే ఇండస్ట్రీలో 3 ఫేస్ యూజ్ చేస్తాం. 3 ఫేస్ కలర్ కోడ్. ఇది ఆర్‌వైబీ. దీన్ని ఇన్నర్ షీత్ అని అంటాం. ఇన్నర్ షీత్. దీని తర్వాత ఆర్మర్డ్ తీగలు లాంటివి ఉన్నాయి కదా! తీగలవి. ఇవన్నీ ఆర్మర్డ్స్ అంటాం దీన్ని. దీని తర్వాత మళ్ళీ ఔటర్ షీత్. దీన్ని ప్రొటెక్ట్ చేస్తది. ఇదంతా కలిపి దీన్ని ఆర్మర్డ్ కేబుల్ అని మనం పిలుస్తాం. ఈ ఆర్మర్డ్ కేబుల్స్‌ని ఎందుకు వాడతాం అంటే, ఇప్పుడు మనం మెషినరీస్, ఎక్విప్‌మెంట్స్ ఉన్న చోట, అలాగే పవర్ లైన్స్, ఇవి హీట్ అనేవి రకరకాల అనేవి కలుగుతాయి ఇండస్ట్రీస్‌లో. సో, వాటిల నుంచి వీటికి డ్యామేజ్ కలగకుండా ఉండడం కోసం ఈ కేబుల్స్‌ని ఎక్కువ యూజ్ చేస్తాం మనం. ఆర్మర్డ్ కేబుల్స్ అనేవి ఇండస్ట్రీలో యూజ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఉన్న ప్లస్ మైనస్‌లో చూసేసరికి ఏమిటంటే, ఆర్మర్డ్ కేబుల్ అనేది బెండ్ అనేది కష్టంగా ఉంటది. కొంచెం టైట్‌గా ఉంటది. అదే ఫ్లెక్సిబుల్ కేబుల్ వచ్చేసరికి సింపుల్‌గా బెండ్ అవుతా ఉంటది. దీన్ని మన యొక్క ఉపయోగాన్ని బట్టి వీటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ యొక్క లోడ్స్ అండ్ రేటింగ్స్‌ని బట్టి ఈ కేబుల్స్, వైర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ అన్ని కేబుల్స్ కాపర్ అనేది వాడుతుంటాం మనం ఎక్కువ. కాపర్‌లో కండక్టివిటీ ఎక్కువుంటది. అల్యూమినియం వచ్చేసి కొంచెం తక్కువుంటది. అలాగే
ఇండస్ట్రీలో అల్యూమినియం కూడా ఎక్కువగానే వాడతాం. ఎందుకంటే పెద్ద పెద్ద కేబుల్స్‌ని కాపర్‌లో కొనాలంటే చాలా కాస్ట్ జరుగుతది. సో, మనం ఈ అల్యూమినియం కూడా ఇండస్ట్రీలో వాడతాం. కానీ ఇంటికొచ్చేసరికి మనం అంతా ఇంటికి ఈ కాపర్ వైర్సే వాడతాం. కానీ అల్యూమినియం వచ్చేసి ఓన్లీ సర్వీస్ వైర్‌లు వాడతాం. ఎందుకు అనగా అది లావు హెవీగా తీసుకుంటాం. అలాగే కాపర్ వచ్చేసి సన్నం తీసుకోవాల్సొస్తది. సన్నం తీసుకున్నా మనకు సరిపోతది. కాకపోతే స్ట్రెంత్ అనేది ఉండదు. ఎవరైనా గుద్దినా, ఏమన్నా తగిలినా వెంటనే గాలికి తెగిపోవడం అటువంటివి జరుగుతాయి. అందువల్ల స్ట్రెంత్ ఎక్కువుండాలి మనకి. ఆ స్ట్రెంత్‌లో మనం కాపర్ తీసుకోవాలంటే చాలా కాస్ట్ పెట్టవలసొస్తది. సో, అంత కాస్ట్ పెట్టలేం కాబట్టి అల్యూమినియంలో కొంచెం స్ట్రెంత్ ఎక్కువున్నదాన్ని తీసుకొని మనం యూజ్ చేసుకుంటున్నాం. సో, ఇది వైర్స్ అండ్ కేబుల్స్‌కున్న డిఫరెన్స్. ఈటిలిని ఇంకా క్లుప్తంగా ముందు ముందు వీడియోస్‌లో నేను చెప్తాను. అలాగే చూపిస్తాను గూడా. మన ఛానెల్‌ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ రూపంలో మీరు అనుకున్నది నాకు తెలియజేయండి.